బాపట్ల జిల్లా మార్టూరు మండలం ద్రోణాతుల గ్రామంలో గురువారం తల్లి కూతుళ్లు బలవన్మరణానికి పాల్పడిన సంఘటన స్థానికంగా కలకలం కలిగించింది. వివాహం కుదుర్చుకుని ఎంగేజ్మెంట్ సైతం చేసుకున్న వరుడు పెళ్లికి నిరాకరించడంతో మనస్తాపానికి గురైన తల్లి కూతుళ్లు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన విషాదకర సంఘటన వెలుగు చూసింది. బాధిత కుటుంబ సభ్యుల వివరాల మేరకు సిరికొండ శ్రీనివాసరావు, సుజాత దంపతులకు ఒక కుమారుడు, కుమార్తె దివ్య ఉన్నారు. కుమారుడు అమెరికాలో ఉద్యోగం చేస్తుండగా కుమార్తె దివ్య హైదరాబాద్లో గత 3 సంవత్సరాలుగా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తోంది. మార్టూరుకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి అయిన రావులకొల్లు శేషుబాబుతో పెద్దల వివాహం నిశ్చయించి డిసెంబర్ 14వ తేదీ ఎంగేజ్మెంట్ సైతం చేశారు. ఈ వేసవిలో వివాహం జరగాల్సి ఉండగా ఈ నెల 4వ తేదీ శేషుబాబు దివ్యను ఆమె తల్లిదండ్రులను మాట్లాడాలంటూ మార్టూరులోని తమ నివాసానికి పిలిపించాడు. ఈ సందర్భంగా శేషుబాబు తాను హైదరాబాద్లో దివ్యను రహస్యంగా అనుసరించి తీసిన కొన్ని ఫోటోలు, వీడియోలు బాధిత కుటుంబానికి చూపించి దివ్యతో పెళ్లికి నిరాకరిస్తున్నట్లు తేల్చి చెప్పాడు. ఈ సంఘటనతో తీవ్ర మనస్తాపానికి గురైన తల్లి, కుమార్తె మార్టూరులో ఎలుకల మందు తాగారు. అపస్మారక స్థితిలో ఉన్న దివ్య, సుజాతలను గమనించిన శ్రీనివాసరావు చిలకలూరుపేట ఆసుపత్రికి తరలించి అనంతరం గుంటూరులోని ప్రైవేట్ ఆసుపత్రిలో విడివిడిగా చికిత్స నిమిత్తం చేర్పించారు. గత వారం రోజులుగా చికిత్స పొందుతున్న సుజాత, దివ్యల ఆరోగ్య పరిస్థితి విషమంగా మారి ఆసుపత్రిలోనే మరణించారు. సుజాత భర్త శ్రీనివాసరావు గుంటూరు పోలీసులకు ఇచ్చిన సమాచారంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు మార్టూరు పోలీసులకు సమాచారం అందించగా దర్యాప్తు చేస్తున్నారు.